హలో మై డియర్ పుచ్చకాయలు, వెల్కమ్ టు హార్ష్ క్లౌన్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఒక వాట్ ఇది చాలా అవసరమైన విషయం అనమాట. బికాస్ ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్, సో వీల్ టాక్ ఆల్సో. వీల్ ఆల్సో టాక్, వీ విల్ టాక్. ద థింగ్ ఈస్, తమిళలో చూశారుగా శివాజీ గారి గురించి అనమాట. సో సిన్స్ ఆయన ఒక పవర్ఫుల్ రోల్ చేశాడు రీసెంట్గా కోట సినిమాలో, మంగపతి. అది ఇట్స్ లైక్ ఒక చెత్తనా కొడుకు రోల్ అనమాట. అంటే ఒక మనిషి ఎలా ఉండకూడదు అలాంటి రోల్ అనమాట. సో దాన్ని మన శివాజీ గారు చేశారు. దాన్ని మన శివాజీ గారు చేశారు. ఓకే, నోటిఫికేషన్లు కూడా మంగపతి క్యారెక్టర్ లాగే, దేనికి అవసరం లేని క్యారెక్టర్లు, కానీ ఆయన మంచి యాక్టింగ్ చేశారు కాబట్టి మంచి గుర్తింపు వచ్చింది. ఐ నో హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. మంగపతిలో బాగా యాక్ట్ చేశారు, కానీ మంగపతి ఈజ్ నాట్ ఎ గుడ్ క్యారెక్టర్. ఇట్స్ లైక్ యాంటీ హ్యూమన్, లేకపోతే యాంటీ సోషల్, అసలు దాన్ని ఏమంటారు, తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. హ్యూమన్ రైట్స్ ఇలాంటి వాళ్ళకి ఎగెయిన్స్ట్గా ఉండేదానికి సృష్టించింది. సో అలాంటి ఒక క్యారెక్టర్ చేశారు ఆయన. దానికి ఆయనకి మంచి పేరు వచ్చింది. ఆయన చాలా ప్రౌడ్కున్నారు ఆ క్యారెక్టర్ చేసినందుకు. దాన్ని పక్కన పెట్టేస్తే ఆ క్యారెక్టర్లో దూరిపోయి కొన్ని ఇంటర్వ్యూస్లో ఇంకా ఆ క్యారెక్టరే మాట్లాడుతున్నట్టు కొన్ని మాట్లాడాడు రీసెంట్గా. ఆ సినిమా పేరు ఏదో దండోరా అనే సినిమా ఆడియో లాంచ్లోనో ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో ఈ మాట మాట్లాడారు. చూద్దాం ఏమన్నాడు. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదా. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఏం మాట్లాడారు అంకుల్, నాకు అర్థం కావట్లేదు బ్రో. అంటే ఇట్స్ లైక్ వాట్ యు సే, నీకుంది, యూ హ్యావ్ దట్ లిబర్టీ టు టాక్, బట్ యూ షుడెంట్ టాక్ దట్. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉంటే అంతమందికి తెలుసు నువ్వు. సో నువ్వు అలాంటి మాటలు దరిద్రపు ముండా అనే మాట మాట్లాడావంటే వాట్? అందరూ మమ్మల్ని అంటారు యూట్యూబ్లో బూతులు మాట్లాడతారు, వాళ్ళ వీడియోలు చూడకూడదు. మా వీడియోలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తున్నారు. ఇప్పుడు నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడాలి రేపు పిల్లకాయలు. అండ్ హౌ ఇట్ కుడ్ బీ, అంటే ఆ సినిమా నువ్వే స్పాయిల్ చేసావు వరదాగా. దండోరా అనే సినిమా ఏదో పిలిచారు, నీకు రోల్ ఇచ్చారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు అంటే నువ్వు చరణు కేసావు. అసలు ఆ సినిమాకి ఇప్పుడు సగం, ఆ సినిమా కంటే నువ్వు ఎక్కువ ఫేమస్ అయిపోయావు. నో బడీ షుడ్ టాక్ లైక్ దిస్. బట్టలు వేసుకోకూడదు, సరే, అంత పొట్టి వేసుకుంటారు, వేసుకోరు, అది వేరే విషయం. దరిద్రపు ముండా అని తిడతారని నువ్వు అనుకోని చెప్పేసి అలా అంటారు అనుకోవచ్చు. బట్ నేనైతే అలా అంటా, కానీ బయటకు అన్నావు. ఏంటది? నేను అంటాను, కానీ అంటే ఇట్స్ లైక్ నేను అనాలనుకుంటా, కానీ అనను. అది ఏందా గజిబిజి అసలు? అంటానంటే అంటా అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. కొంచెం మంగపతి అంటావు, కొంచెం భిక్షపతి అంటావు. వాట్ అంకుల్, యూ షుడెంట్ సే దిస్. అది కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో. నాకే ఉచ్చపడుతున్నాయి యూట్యూబ్లో కొంచెం చిన్న అంటే డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడాలంటే నాకు ఉచ్చబడిపోతుంటే. యూ సెడ్ దరిద్రపు ముండా డైరెక్ట్లీ హీరోయిన్స్ని, అది కూడా పర్టికులర్గా అమ్మాయిలు అనట్లే. ఆయన ఏమన్నా అంటే నేను అమ్మాయిలు అందరినీ అనలేదు, హీరోయిన్స్ అంటున్నాను. ఎందుకంటే మర్చిపోయా, సామాన్లు అనే పదం వాడాడు. అండ్ సమ్ వన్ ఆర్ అఫెండింగ్, చాలామంది అఫెండ్ అవుతున్నారు, సామాన్లు అది ఇది అని అంటున్నారు. అని ఇట్స్ అ న్యూ నార్మల్. సామాన్లు అంటే దే ఆర్ థింకింగ్ ప్రైవేట్ పార్ట్స్ ఆఫ్ ఉమెన్. ఇప్పుడు దీన్ని జనరలైజ్ చేస్తున్నారు. అండ్ అది బూత్ అయిపోద్ది కొన్ని రోజులు. ఎలాగైతే మొగ్గ, పువ్వు ఇవన్నీ బూతులు అయినాయో, బయట మాట్లాడలేకపోతున్నాము, అలాగే సామాన్ అనేది కూడా కొన్ని రోజుల్లో ఇట్స్ లైక్ దాన్ని ఏమంటారు, ఇట్స్ అ బూత్. జెన్జీ అలా ఏడ్చింది, దానికి తగ్గట్టు వీళ్ళు కూడా అట్టే చేస్తున్నారు. వీళ్ళు మనకంటే ముందు మిలీనియల్స్, వీళ్ళు కూడా అట్టే మాట్లాడుతారు. మిలీనియల్స్ తర్వాత వల్ల ఏదో జెన్ ఆల్ఫానో అది అన్నీ మనకు తెలియదులే. సో మన ముందోళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే మన తర్వాత వాళ్ళు ఇంకెంత దరిద్రంగా ఉంటారు.
జెన్జీలో బాగున్నారు నాకు తెలిసి కొద్దో గొప్ప. ముందోళ్ళు వెనకాల చెడిపోయిన వాళ్ళే. దిస్ జనరేషన్ ఈజ్ వెరీ గుడ్ జనరేషన్ ఎక్సెప్ట్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ జనరేషన్స్. ఎంత అనుకున్నా దరిద్రపు ముండ అనకూడదు, ఆ సామాన్లు కనిపించడం అనకూడదు. ఓపెన్గా నీకు లిబర్టీగా ఇవన్నీ మాట్లాడే ఉంది, బట్ యూ షుడెంట్ యూజ్ దోస్ వర్డ్స్. పద్ధతిగా ఉండండి అని చెప్పొచ్చు, లేకపోతే దాన్ని ఏమంటారు, కప్పుకొని తిరగండి అని కూడా అనకూడదు. లాస్ట్కి మంచిగా డ్రెస్ అవ్వండి, కొద్దిగా కొంచెం ఇన్స్పిరేషనల్గా వీళ్ళతో ఎవరో ఒకరిని చూపించచ్చు కదండి. సాయి పల్లవి లాగా ఉండండి అమ్మ, ఆవిడలాగే మీకు మంచి పేరు వస్తుంది, లేకపోతే ఈవిడలాగా ఉండండి అమ్మ మంచి పేరు వస్తుంది అని అనొచ్చు. బట్ నో ప్రో చూస్ వైలెన్స్. ఇంత గుడ్డ పిల్లలు కట్టుకోవద్దు, సామాన్లు కనిపిస్తాయి, అది అందం కాదని అంటాడు. బ్రో, ఫీమేల్ ఈజ్ బ్యూటీ, ఫీమేల్ ఈజ్ బ్యూటీ, బట్ అట్టని చెప్పి నువ్వు వాళ్ళు అది చూపిస్తున్నారు ఇది చూపిస్తున్నారు, ఏం చేస్తాం? ప్రొడ్యూసర్స్ వాంట్ దట్ అతి, లేకపోతే ప్రొడ్యూసర్లు ఒప్పుకుంటారా? నీకు తెలీదా? నువ్వు అసలు ఆయన వీడియో చూస్తున్నాడు లేదు తెలియదు, నేను ఏదో వాగేస్తున్నా బికాస్ వీడియో కూడా 6 minutes దగ్గరలో ఉంది. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దిస్ షిట్. ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ అగెయిన్స్ట్ ఫెమినిజం. I am also a feminist, very big pseudo feminist. I'm very big feminist అమ్మా, నిజం చెప్తున్నా. మంచి ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. కావాలంటే కొంతమంది సూడో ఫెమినిస్టులు ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవుతుంటారు, వాళ్ళని అనుకోండి. డోంట్ టాక్ అబౌట్ రియల్ ఫెమినిస్ట్. ఐ ఆమ్ ద బెస్ట్ ఫెమినిస్ట్ ఇన్ ద వరల్డ్. సో దట్స్ ఇట్. మన కొత్త మైక్ ఇదే. దట్స్ ఆల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు మీరు చూస్తున్నారంటే మీరు కూడా ఏజ్యూడ్ ఛానల్ హర్ష్ క్లౌన్ ఛానల్ సబ్స్క్రైబర్స్, యు ఆర్ అవర్ కోర్ సబ్స్క్రైబర్స్ అని తెలుసుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, డూ వాట్ ఎవర్ యూ వాంట్, షేర్ ఇట్.